ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బేబీ కార్న్ మసాలా కర్రీ చేశాను. బేబీ కార్న్ సన్నగా ముక్కలుగా తరిగి ఉడకబెట్టుకోవాలి కాస్త నీళ్లు పోసి. అదేవిధంగా అందులోకి ఒక 2 లేదా 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా ఉడకబెట్టాలి. టమాటాలు ఉడికాక పగులుతాయండి. పగిలాక వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బేబీ కార్న్ కూడా మరో బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక టమాటాల మీద తొక్కు ఉంటుందండి, ఆ తొక్కు తీసేసుకోవాలి. ఈలోపు అవి చల్లారుతూ ఉంటాయి. చల్లారాక వాటిని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా తరిగాను అనమాట. నేను క్యాప్సికమ్ అది మన ఆప్షన్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను. మరి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు ఒక 5 లేదా 6 తగినన్ని వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, ఈ మూడింటిని కూడా నేను గ్రైండ్ చేశాను అనమాట అండి. ఈ విధంగా టమోటా గ్రైండ్ చేసుకున్నది, వెల్లుల్లిపాయ, జీడిపప్పు, ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నది ఈ రెండు బౌల్లోకి తీసుకున్నాను. మరో బౌల్ పెట్టుకుని అందులో కాస్త తగినంత నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పోపు వేసానండి. తగినంత వేసి ఆ పోపు వేగాక ఈ తరిగి